నిటారుగా స్ట్రైట్ గా. ఇప్పుడు కుడివైపు నిటారుగా, ఎడమ వైపు నిటారుగా, మరొకసారి కుడివైపు కుడివైపు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే ఎడమ వైపుగా వెనుక నుండి కుడివైపుగా ముందుకి, ఇప్పుడు కుడివైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎడమ నుండి ముందుకి. మళ్ళీ భుజాలకు సమాంతరంగా చేతులు దించండి. మళ్ళీ కిందకి నడుము పక్కకి అటు ఇటు తెచ్చుకోండి. మరొకసారి చేతులు భుజాలకు సమాంతరంగా లేపండి. చేతులు రెండు సమాంతరంగా పైకి లేపండి. రెండు అరిచేతులు ఒకదానికొకటి చూస్తూ ఉండాలి. మీ కుడివైపుకు టర్న్ అవుతూ మీ కుడి చెయ్యి వెనుకకు వెళ్ళాలి. వెనుకకి చిన్నగా వెనుకకు తీసుకువెళ్ళండి. ఎడమ చేతితో రెండు ఒకేసారి ఎడమ చేతితో కుడి భుజాన్ని తాకే ప్రయత్నం చేయి. వెనుకకు ఉండాలి. మీ తల తిప్పి ఎడమ చేతి చివరిని చూడాలి. నిదానం మళ్ళీ ముందుకు రండి. ఇప్పుడు మళ్ళీ కుడివైపు చేస్తాం. అందరు కూడా టర్న్ టు యువర్ రైట్ సైడ్. కుడివైపుకి తిరగండి. కుడి చెయ్యి వెనుకకు, ఎడమ చెయ్యి ఎడమ భుజానికి, తల తిప్పి వ్యాయామం చేస్తాం. అందరు కూడా ఈ చేతులు భుజాలకు సమాంతరంగా రెండు అరచేతులు లేపండి. అరచేతులు నేల వైపు చూస్తూ ఉండాలి. నడుములు వంచకుండా కేవలం మోకాలు కుర్చీలో కూర్చునే విధంగా కిందకు వంగండి. కుర్చీలో కూర్చున్నట్టుగా నీలా గోడ కుర్చీ వేస్తున్నట్లుగా నిదానంగా రైస్. మళ్ళీ మరొకసారి వంగండి. కుర్చీలో కూర్చున్న విధంగా రైస్ అవుతాయి. నిదానంగా కాళ్ళను మడాలను కిందకు దించండి. రెండు చేతులు రిలీజ్ చేస్తూ మీ పక్కగా తెచ్చుకోండి. విశ్రాంతి. ఇప్పుడు మనం వృక్షాసనం చేస్తాం. 3 పోస్చర్. ఎడమ తొడపై ఆనించండి. అంటే మీ మడము మూల భాగానికి వీలైనంత, మీ ప్రాక్టీస్ బట్టి వీలైనంత చక్కగా శరీరాన్ని నిటారుగా బ్యాలెన్స్ గా ఉండడానికి ప్రయత్నించాలి. ఉండాలి. కళ్ళు మూయకుండా ఎవరు బ్యాలెన్స్ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది. మీ చూపు ముందుకి ఏదైనా ఒక వస్తువు పైన మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. వృక్షాసనం. ఇది పొట్టలో ఉండేటువంటి పేగులను ఉత్తేజపరిచేటువంటి మంచి ఆసనం. నడుము ఛాతి భాగం ఉండేటువంటి మజిల్స్ ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎప్పుడైనా బాగా తీవ్రమైన స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు ఈ ఆసనంలో. నిదానంగా చేతులు రెండు దగ్గర తెచ్చేసి మండూకాసనం అంటారు దీన్ని. అంటే రేస్డ్ ఫ్రాగ్ పోస్చర్. ఇది రెస్పిరేటరీ కెపాసిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే నెక్ అండ్ బ్యాక్ మజిల్స్ యొక్క పెయిన్ కూడా చాలా రిలీఫ్ చేస్తుంది. అందరూ కూడా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శబ్దం చేస్తూ శ్వాసని వదలాలి. శబ్దం రావాలి బాగా. ప్రశాంతమైన మనసుతో మీ శ్వాసను గమనించండి. జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి సెక్టర్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించడము. అదే మన జిల్లాలో చూసుకుంటే on behalf of the Amravati Pharmacy, you have been here to participate in the Yoga Andhra Pradesh. Yeah, I'm very happy to participate in today's Yoga protocol in ARTS Vijayawada along with Collector and Municipal Commissioner Vijayawada. So today's theme is participation of farmers. I'm very happily participated along with all agriculture officers in district and division and mandal level, all farmers. So farmers are doing so from morning to evening in the field. So for them, in fact, whatever muscle exercise may not be required, but like pranayam and meditation, these two are very important part of the yoga. That part, this is the time to advocate and this is the time to practice. So, and every village, one yoga park should come. This inspiration certainly will create such a enthusiasm among all farmers. Thank you, sir.
Vijayawada.